మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. టీడీపీ సీనియర్ నేత మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ భార్య మక్బూల్ జాన్ పెద్దకర్మ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఏవిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై మస్తాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మస్తాన్ కు ఎమ్మెల్యే ధైర్యం చెప్పి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి మాటలతోనే కాకుండా ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరై మానసిక ధైర్యం కల్పించారు. కార్యక్రమం అనంతరం మస్తాన్ కలిసి కాసేపు ముచ్చటించి మస్తాన్ ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు. ఈ ఆత్మీయత, సానుభూతితో కూడిన చర్య మస్తాన్ను భావోద్వేగానికి గురిచేసి ఆనందపరిచింది. ప్రజానాయకుడిగా మాత్రమే కాకుండా మనిషిగా కూడా దగ్గరగా నిలిచే నాయకుడు కావ్య కృష్ణారెడ్డి అని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. దుఃఖ సమయంలోనూ ప్రజల మధ్య ఉండే ఆయన స్వభావం మరోసారి స్పష్టమైంది.